బైకర్ ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఇందులో శర్వానంద్, రాజశేఖర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర. ఈ సినిమా మోటోక్రాస్ బైక్ రేసింగ్ నేపథ్యంతో తండ్రి కొడుకు భావోద్వేగ కథను చూపిస్తుంది. తెలుగు సినిమాల్లో కొత్త తరహా ప్రయత్నంగా ఈ మూవీని భావించవచ్చు. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ బైక్ రేసింగ్ సన్నివేశాలు. రేస్ సీన్స్ చాలా ఎనర్జెటిక్గా, గ్రాండ్గా తెరకెక్కించారు. శర్వానంద్ తన పాత్ర కోసం చేసిన కష్టం స్క్రీన్పై కనిపిస్తుంది. యంగ్ లుక్ మరియు ఎమోషనల్ సీన్స్లో మంచి నటన చూపించాడు. రాజశేఖర్ నటన సినిమాకు భావోద్వేగ బలాన్ని ఇచ్చింది. తండ్రి పాత్రలో ఆయన చాలా సహజంగా కనిపించారు. జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రేసింగ్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ కొంతవరకు ఊహించదగినట్టుగా మారుతుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఎక్కువగా లాగినట్టు అనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ మరియు సపోర్టింగ్ పాత్రలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. సినిమా నిడివి కొంచెం ఎక్కువగా అనిపిస్తోంది. శర్వానంద్ మంచి డెడికేషన్తో నటించాడు. రాజశేఖర్ ఎమోషనల్ సీన్స్లో ఆకట్టుకున్నారు. మాళవిక నాయర్ పాత్ర పరిమితమైనప్పటికీ బాగా నటించింది. ఫైనల్గా స్పోర్ట్స్ డ్రామాలు, ఎమోషనల్ ఫ్యామిలీ కథలు, రేసింగ్ యాక్షన్ ఇష్టపడే వారికి బైకర్ ఒకసారి చూడదగ్గ సినిమా. కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తెలుగు సినిమాలో కొత్త జానర్ ప్రయత్నించినందుకు ఈ సినిమా కోసం పనిచేసిన వారందరినీ మెచ్చుకోవచ్చు. 2026 ఏప్రిల్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో ఉంది.